అందరికీ నమస్తే. దిస్ ఇస్ సాయి కుమార్. వెల్కమ్ బ్యాక్ టు శ్రీ సాయి ట్యూటోరియల్. సీఎం రేవంత్ రెడ్డి గారు ఇక వరుసగా ఉద్యోగ నోటిఫికేషన్లు అనేటువంటివి వస్తాయి, మీ యొక్క పిల్లల్ని ప్రిపేర్ చేయించండి అనేటువంటి అంశానికి సంబంధించి 3 నుంచి 4 గంటల ప్రాంతంలోనైతే ప్రెస్ మీట్లో భాగంగా ఈ అంశాలను అయితే ప్రస్తావించడం అయితే జరిగింది. అయితే చాలామంది అభ్యర్థులు కనుక చూసుకుంటే ఫోన్ ఓపెన్ చేయగానే చాలామంది ఈ డిఎస్సి గురించి మాట్లాడట్లేదు అనేటువంటి అంశాన్ని ఉప ముఖ్యమంత్రి గారు 14,000కి సంబంధించినటువంటి అంగన్వాడీ ఉద్యోగాలు, విఆర్ఓకి సంబంధించినటువంటి ఉద్యోగాల గురించి మాట్లాడారు, కానీ డిఎస్సి గురించి మాట్లాడలేదు. కాబట్టి ఇక డిఎస్సి అనేటువంటిది ఉండదు అని వాళ్ళే ఊహించుకొని, అంటే మనకు ఇక్కడ నెగిటివిటీ అనేటువంటిది ఏడ దొరుకుతుందా అని ఎతుకుతున్నారు మన డిఎస్సి అభ్యర్థులు. ఖచ్చితంగా కొన్ని అంశాల గురించి మనం క్లియర్గా మాట్లాడుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. అసలు ఉద్యోగ ప్రయత్నంలో ఉన్నటువంటి వాళ్ళు ఎలాంటి ఆలోచనలు చేయాల్సినటువంటి అవసరం అనేటువంటిది ఉంటుంది, ఎలా ముందుకు పోవాల్సినటువంటి అవసరం ఉంటుంది అనేటువంటి అంశాల గురించి ఒకసారి ఈ వీడియోలో మనం క్లియర్గా మాట్లాడుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాల్లోకి వెళ్లే ముందు వీడియోని చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా లైక్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి. ఇలాంటి క్వాలిటీ కంటెంట్ అనేటువంటిది మీరు రెగ్యులర్గా పొందాలి అనుకుంటే ఈ వీడియో క్రింద ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసుకొని పక్కనటువంటి ఆల్ నోటిఫికేషన్ బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను చేసేటువంటి ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలోకి అయితే వచ్చేస్తుంది. ఇక డిఎస్సి 2025కు ఉపయోగపడేటువంటి చాలా ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ అనేటువంటి రెగ్యులర్గా మన గ్రూప్స్లో మీకు ఫ్రీగా ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతున్నది. ఇంకా మన గ్రూప్స్లో జాయిన్ అవ్వని వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ వీడియో క్రింద ఉన్నటువంటి కామెంట్ సెక్షన్లో రీడ్ మోర్ పైన క్లిక్ చేయండి. రెండో మెసేజ్గా పిన్ చేసి పెడతాను. అందులో జాయిన్ అవ్వడం ద్వారా రెగ్యులర్గా ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్, ముఖ్యమైనటువంటి అప్డేట్స్ అనేటువంటి మీకు షేర్ చేయడం అయితే జరుగుతుంది. ఇక లేట్ చేయకుండా ఇప్పుడు ఈ అంశం గురించి మాట్లాడుకొని మనం అసలు ఎలా ఆలోచించాలి, ఎలా ముందుకెళ్ళాలి, ప్రిపరేషన్లో ఉన్నటువంటి వాళ్ళు వేటిపైన మనం కాన్సన్ట్రేషన్ చేయాల్సినటువంటి అవసరం అయితే ఉన్నది, మనం ఎంతవరకు సిద్ధంగా ఉన్నాము అనేటువంటి అంశాల గురించి ఇప్పుడు మాట్లాడదాం. ముందుగా సీఎం రేవంత్ రెడ్డి గారు మాట్లాడినటువంటి అంశాలను చూద్దాం. ఇక నుంచి వరుసగా జాబ్ నోటిఫికేషన్లు అని సీఎం రేవంత్ రెడ్డి గారు అన్నటువంటి సందర్భంలో ఇక్కడ చూసుకుంటే ఇందుకోసం పిల్లలకు కోచింగ్ ఇప్పించాలని ఎస్సీ సంఘాల నేతలకైతే సూచించారు. అంటే వాళ్ళకనే కాదు అందరికీ ఇది, ఎందుకంటే ఇక్కడ ఎస్సీకి సంబంధించినటువంటి వర్గీకరణకు సంబంధించినటువంటి అంశం అనేటువంటిది కంప్లీట్ అయిపోయింది. కాబట్టి ఇక నోటిఫికేషన్లు విడుదల చేయడానికి మార్గం అనేటువంటిది సుగమం కావడం అయితే జరిగింది. ఆ నేపథ్యంలో మాట్లాడినటువంటి అంశం మళ్ళీ ఇది కూడా నెగిటివ్గా తీసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయకండి, ఎందుకంటే వాళ్ళని ప్రిపేర్ అవ్వమన్నారు అని. ఇక్కడ ఎస్సీ నేతలతో సమావేశంలో మాట్లాడుతూ ఎస్సీ కులాల సంక్షేమం కోసం కట్టుబడి ఉన్నాం, 10 ఏళ్ళుగా మీ సమస్యలకు పరిష్కారం కాలేదు అని ఇవన్నీ పక్కన పెట్టేస్తే మనకు ఎస్సీ వర్గీకరణకు సంబంధించినటువంటి అంశం అనేటువంటిది క్లియర్ అయింది. కాబట్టి ఇక వరుసగా ఉద్యోగ నోటిఫికేషన్లు అనేటువంటివి ఉంటాయి అనేటువంటి అంశము, దాంతోపాటు మీ యొక్క పిల్లల్ని ప్రిపేర్ చేయండి, ఎందుకంటే మళ్ళీ పోస్టులు అనేటువంటి బ్యాక్లాగ్లో మిగిలిపోయేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళని సిద్ధంగా ఉండే విధంగా మీ ప్రయత్నం అనేటువంటిది చేయండి అనేటువంటి అంశం గురించి అయితే మాట్లాడడం అయితే జరిగింది. దాని తర్వాత ఇక్కడ మనకు చూసుకుంటే చాలామంది డిఎస్సి అభ్యర్థులు కనుక చూసుకుంటే పాయింట్లలో మిస్ అయినటువంటి వాళ్ళు సీరియస్గా వాళ్ళ యొక్క ప్రిపరేషన్ కొనసాగిస్తూనే ఉన్నారండి. నోటిఫికేషన్ అనేటువంటిది ఖచ్చితంగా వస్తుంది అనేటువంటి అంశం అనేటువంటిది వారికి తెలిసిందే. కాబట్టి ఎందుకంటే పాయింట్లలో మిస్ అయినటువంటి వాళ్ళు వారు చేసినటువంటి పొరపాటు అనేటువంటిది ఏ రకంగా ఉంది, దానివల్ల ఎలాంటి శిక్షను వాళ్ళు అనుభవిస్తున్నారో వాళ్ళకి తెలుసండి ఖచ్చితంగా. ఎందుకంటే వాళ్ళు చేసినటువంటి చాలా చిన్న పొరపాట్లు చాలామంది కనుక చూసుకుంటే నా మిత్రులేనండి, అంటే డిఎస్సి పోస్ట్ అవుతుంది అనేటువంటి నేపథ్యంలో ఒక 10 రోజులు కనుక చూసుకుంటే మొబైల్ ఫోన్లు పట్టుకొని ఇక అరే పోస్ట్పోన్ అవుతుందేమో, ఇంకా మంచిగా చదువుకోవచ్చేమో అని నెగ్లెక్ట్ చేసినటువంటి వాళ్ళలో చాలామంది నా మిత్రులే ఉన్నారండి. ఆ రకమైనటువంటి మైండ్ డైవర్షన్ వల్ల కూడా మిస్ అయినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. అయితే ఏదైనా మనకు నోటిఫికేషన్ వస్తేనే చదువుతాము అనేటువంటి మైండ్ సెట్ అనేటువంటిది అభ్యర్థులకు ఎందుకు ఉంటుందో నాకు కూడా అర్థం కావట్లేదండి. తీరా నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మనకు సమయం అనేటువంటిది అస్సలు ఉండదు. కాబట్టి నోటిఫికేషన్ వచ్చే నాటికి, అంటే రేపు నోటిఫికేషన్ వచ్చినా కూడా నేను ఈరోజు పరీక్ష రాయడానికి సిద్ధంగా ఉంటాను అనేటువంటి మనోధైర్యం మనకు రావాలంటే నిరంతరం శ్రమ పడాల్సినటువంటి అవసరం అనేటువంటిది అయితే ఉంటుంది. అంటే నీకు ఈ ప్రభుత్వ ఉద్యోగం అనేటువంటిది కావాలి అనుకుంటే, ఎందుకంటే ప్రభుత్వాలకు సంబంధించినటువంటి ఉద్యోగాలు అనేటువంటివి చాలా తక్కువ సంఖ్యలో ఉంటాయి. మీకు అదే ఉద్యోగం కావాలని దృఢ సంకల్పంతో నువ్వు ఉన్నటువంటి సందర్భంలో మనం ఎక్స్పెక్ట్ చేసినటువంటి సమయంలో ఆ ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్
నోటిఫికేషన్స్ అనేటువంటివి రావండి. తీరా అవి వచ్చిన తర్వాత సమయం అనేటువంటిది ఉండదు కాబట్టి నీకు ఆ ఉద్యోగం అనేటువంటిది సాధించాలి అనుకుంటే ఖచ్చితంగా మనకు నిరంతర శ్రమ, ఓపిక అనేటువంటిది ఖచ్చితంగా కావాల్సినటువంటి అవసరం అనేటువంటిది అయితే ఉంటుంది. ఎందుకంటే ఎగ్జాంపుల్గా మనం లైవ్ ఎగ్జాంపులే చూడొచ్చు. సునీత విలియమ్స్ కానీ అదేవిధంగా బుజ్ విల్మోర్ కానీ వాళ్ళు కనుక చూసుకుంటే వారం రోజుల కోసం ఐఏఎస్ఎస్కి సంబంధించిన అంతరిక్ష యాత్రకు వెళ్ళేసి తిరిగి రావడానికి వెళ్ళడం అయితే జరిగింది. రకరకాల కారణాల వల్ల 9 నెలలు అక్కడనే ఉండాల్సినటువంటి పరిస్థితి అనేటువంటిది అయితే ఏర్పడ్డది. మళ్ళీ తిరిగి వస్తామో లేదో తెలియదు, ఎలాంటి పరిస్థితుల్లో ఉంటాయో తెలియదు. అలాంటి ప్రతికూలమైనటువంటి పరిస్థితుల్లో కూడా వాళ్ళు ఓపికగా చాలా దృఢ సంకల్పంతో ప్రతికూలమైనటువంటి అంశాలను కూడా అనుకూల అంశాలుగా మార్చుకొని ఈరోజు విజయం అయితే వాళ్ళు సాధించడం జరిగింది. మళ్ళీ భూమిపైకి అయితే రావడం అనేటువంటిది అయితే జరిగింది. విజయం అనేటువంటిది ఖచ్చితంగా వస్తుందండి. విజయం అనేటువంటిది కొంతమందికి తొందరగా రావచ్చు, మరికొంతమందికి లేటుగా రావచ్చు. కానీ నిరంతర శ్రమ, ఓపిక అనేటువంటిది మీకుంటే కనుక ఖచ్చితంగా అది మీ సొంతం అనేటువంటిది అయితే అవుతుంది. మీరేంది ఒడ్డుకు చేరిన ఎన్నెన్నో మాట్లాడతారో అనుకోవచ్చు. నా జీవితం కూడా ఒక చిన్న పొరపాటు, బబ్లింగ్ మిస్టేక్ వల్ల 5 సంవత్సరాలు వెనక్కి నెట్టివేయబడ్డదండి. నాకు తెలుసు ఆ బాధలు ఎట్లుంటాయో. రకరకాల వాళ్ళు చుట్టుపక్కల వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు, అరే వీళ్ళకేం జాబ్ వస్తుంది, ఈ అమ్మాయికి ఏం జాబ్ వస్తుంది, ఆ అబ్బాయికి ఏం జాబ్ వస్తుంది అని రకరకాలుగా మాట్లాడుకుంటారు. చెవులలో వాళ్ళు మాట్లాడుకుంటూనే ఉంటారు, గుసగుసలు పెట్టుకుంటూనే ఉంటారు. వాళ్ళందరికీ మనం సమాధానం చెప్పేటువంటి రోజు కోసం మీరు ఎదురు చూడాల్సినటువంటి అవసరం అనేటువంటిది ఉంటుంది. ఓపిక పట్టేసి నిరంతర శ్రమ అనేటువంటిది చేయాల్సినటువంటి అవసరం అనేటువంటిది అయితే ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా అలాంటి వాళ్ళే మళ్ళీ మీ గురించి మాట్లాడుకోవాలి. మా వానికి జాబ్ వస్తుందని నేను ముందే అనుకున్నా, మా అమ్మాయికి జాబ్ వస్తుందని ముందే అనుకున్నా, వాళ్ళు ఎప్పటి నుంచో కష్టపడి చదువుతున్నారని వాళ్ళే మళ్ళీ మీ గురించి 10 మందికి చెప్పుకునే విధంగా మీరు తయారు కావాల్సినటువంటి అవసరం అనేటువంటిది ఉంటుంది. కాబట్టి చాలామంది మెసేజ్ల రూపంలో చాలామంది మెసేజ్ చేసారు, ఇక డిఎస్సి ఉండదేమో, ఇక అయిపోయింది, మొత్తం అయిపోయింది, అంతా అయిపోయింది అని. అరే కంప్లీట్గా మనకు మొన్ననే 25,000 ఉద్యోగాలు అనేటువంటి అంశానికి సంబంధించి టెట్ నోటిఫికేషన్ అనేటువంటిది ఏప్రిల్లో ఖచ్చితంగా వస్తుందనేటువంటి అంశం మనకు తెలిసిందే. చదవాల్సినటువంటి అంశాలు కూడా మనకు క్లియర్గా ఉన్నాయి. దాని తర్వాత మళ్ళీ డిఎస్సి కూడా ఖచ్చితంగా ఉంటుంది అనేటువంటి అంశం గురించి కూడా అందరికీ క్లారిటీ ఉన్నది. నీకు ఉద్యోగం అనేటువంటిది డిఎస్సిలో టీచర్ ఉద్యోగం సాధించాలనేటువంటి అంశమే నీ మైండ్లో ఉన్నప్పుడు నువ్వు చేయాల్సిందల్లా నీ ముందు ఉన్నటువంటి సిలబస్ అనేటువంటిది ఎంత సిలబస్ అనేటువంటిది ఉన్నది. బండెడ్ పుస్తకాలు మనం చదవాల్సినటువంటి అవసరం అనేటువంటిది ఉంటుంది. ఎస్జిటి వల్ల అయితే ఎస్సీఆర్టీ పుస్తకాలకు సంబంధించినటువంటి 9th 10th లింకో టాపిక్స్ అని కానీ ఫిజిక్స్కి సంబంధించిన అంశాలు టెట్కు చదివేటప్పుడు చదవరు. అవన్నీ చదవాల్సినటువంటి అవసరం ఉన్నది. ప్రతి అంశాన్ని మనం అవగాహనతో నేర్చుకోవాల్సినటువంటి అవసరం అనేటువంటిది ఉన్నది. జీకే కరెంట్ అఫైర్స్ అనేటువంటిది అదొక పెద్ద మహాసముద్రం. నిత్యం దాన్ని చదవాల్సినటువంటి అవసరం అనేటువంటిది ఉంటుంది. పిఐఈ అనేటువంటిది ప్రతి అంశం కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశమే. ఇక స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకైతే ఇంటర్మీడియట్ లింక్ టాపిక్స్ కూడా మనం చదవాల్సినటువంటి అవసరం అనేటువంటిది ఉన్నది. కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడు కాంపిటీషన్ అనేటువంటిది రాను పోస్టుల సంఖ్య అనేటువంటిది మనకు పెరగడం లేదండి, తగ్గుతూ ఉన్నది. కాబట్టి ఆ అంశాల పరంగా చూసుకుంటే పోటీ అనేటువంటిది విపరీతంగా పెరుగుతున్నది. కాబట్టి ఆ పోటీ అనేటువంటిది మనం తట్టుకోవాలి అనుకుంటే కనుక ఇందులోకి వచ్చినాము అంటే, ప్రభుత్వ ఉద్యోగానికి సంబంధించినటువంటి వేటలోకి వచ్చినాము అంటే ఇక్కడ కొంత ముళ్ళ కుర్చీ మీద కూర్చున్నట్టే. రకరకాల అంశాలు ఉంటాయి. ఇంట్లో కుటుంబ పరిస్థితులు కానీ, ఎక్కడికో వెళ్ళేసి ఉండడం వల్ల ఆర్థిక ఇబ్బందులు కానీ, రకరకాల సమస్యలు అనేటువంటివి ఉంటాయి. కొంతమంది హౌస్ వైఫ్స్ ఉంటారు, రకరకాల సమస్యలు అనేటువంటివి ఉన్నాయి. కానీ ఇప్పుడు విజయం సాధించినటువంటి చాలామంది అలాంటి సమస్యల నుంచి వచ్చినటువంటి వాళ్ళే. కాబట్టి వారిని చూసి మనం మోటివేట్ కావాలి. కానీ ఇక ప్రతిదాన్ని తీసుకొని మనం డిమోటివేట్ అవుతాము అంటే ఇక వాళ్ళని మనం అంతకు మించి మనం ఏం చేయలేము. కాబట్టి ఆ అంశాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. ఉన్నటువంటి సమయం అనేటువంటిది మనకు చాలా చక్కటి సమయం అనేటువంటిది దొరికింది. కాబట్టి ఖచ్చితంగా నోటిఫికేషన్ అనేటువంటిది వస్తుంది. స్వయానా సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు కూడా చెప్పడం అయితే జరిగింది. మొన్న కూడా అతి త్వరలో దానికి సంబంధించి కృషి చేస్తాము అనేటువంటి అంశాన్ని కూడా మాట్లాడడం అయితే జరిగింది. అది కూడా భవిష్యత్తులో అన్నాడండి. భవిష్యత్తులో అంటే ఇప్పుడు కాదేమో 2028లో అని అట్లా కూడా కొంతమంది ఏదో కామెంట్లు పెడుతున్నారు. ఇక ప్రతిదీ నెగిటివిటీ అనేటువంటిది మనం స్ప్రెడ్ చేసుకోవాలంటే అది మన మైండ్ సెట్లోకి అట్లనే పోతుంది. కాబట్టి ఇక వాళ్ళని మనం ఏం చేయలేము. కానీ ఖచ్చితంగా మీకు టీచర్ ఉద్యోగమే కావాలి అనుకుంటే కనుక బయటికి వెళ్ళి మేము చదువుతాము, ఖర్చులు ఉన్నాయి అంటే కనుక మీకు ఆల్రెడీ 2 డిఎస్లు రాసిన వాళ్ళు చాలామంది ఉంటారు, టెట్లు రాసినటువంటి వాళ్ళే చాలామంది ఉంటారు. ఎస్సీఆర్టీ పుస్తకాలు మన దగ్గర
దగ్గర ఉన్నాయి, మిగిలినటువంటి సబ్జెక్టుల వారికి ఏదైనా కావాల్సినటువంటి మెటీరియల్ అనేటువంటిది మీకు ఐడియా ఉంటుంది. కాబట్టి అన్నీ తెలిసిన తర్వాత ఎక్కడనో ఉండి చదవడం ఎందుకండి, ఇంటికి వచ్చి ఇంట్లో మీకు అన్నీ అవైలబుల్గా ఉంటే కనుక ఇబ్బంది లేదనుకుంటే ఇంటికి వచ్చి చదవండి ఖర్చు లేకుండా. లేదంటే ఇంటి దగ్గరనే ఒక 2-3 కలిసి సీరియస్గా చదివేటువంటి వాళ్ళు కలిసి రూమ్ తీసుకొని మీరు సీరియస్గా ప్రిపేర్ అయ్యేటువంటి ప్రయత్నం అయితే చేయండి. అక్కడ ఖర్చు అనేటువంటి తగ్గుతుంది కదా. చాలామంది లైబ్రరీలకు వెళ్ళేసి నియర్ బై ఉన్నటువంటి లైబ్రరీలకు వెళ్ళేసి చాలామంది చదువుతున్నారు. అలాంటి అంశాలపైన మీరు దృష్టి పెట్టండి. చదవాల్సింది చాలా ఉన్నది. ఎగ్జామ్ వచ్చే నాటికి అంటే నోటిఫికేషన్ వచ్చే నాటికి మనం సిలబస్ని కంప్లీట్ చేసి రివిజన్ చేస్తూ ఉంటే ఎంత మజా ఉంటుందండి. ప్రతిసారి నేను చెప్తూ ఉంటాను. దాని తర్వాత ప్రాక్టీస్ క్వశ్చన్స్ అనేటువంటి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత రివిజన్ చేస్తూ ప్రాక్టీస్ క్వశ్చన్స్ చేస్తే మనం ఎంత హ్యాపీగా ఉంటామంటే సిలబస్ అంతా కంప్లీట్ చేసుకున్న తర్వాత మనకి ఎంత భారం అనేటువంటిది దిగిపోతుంది. ఖచ్చితంగా మనం ఒక ర్యాంక్ అనేటువంటిది సులభంగా ఈ ర్యాంక్ నాకు టాప్ 10లో నేను ఉంటాను అనేటువంటిది ఖచ్చితంగా ఆ దృఢ సంకల్పంతో మనమైతే ముందుకు వెళ్ళాల్సినటువంటి అవసరం అనేటువంటిది ఉంటుంది. నేను టాప్ 10లో ఖచ్చితంగా ఉంటానంటే ఫస్ట్ ర్యాంక్ కోసం ట్రై చేయి. ఖచ్చితంగా ఈ అంశాల మీద దృష్టి పెట్టండి. అనవసరంగా మీరు ఇబ్బంది పడకండి. ఉన్నటువంటి సదుపాయాలతో అనవసరమైనటువంటి ఎక్కువ ఖర్చులు పెట్టకుండా, ఎందుకంటే దూర ప్రాంతాల్లోకి వెళ్ళేసి కోచింగ్ సెంటర్లో అటు ఇటు వెళ్ళేసి చాలామంది అయితే ఇబ్బంది పడి ఉంటారు. కాబట్టి అంటే ఎన్నో రోజులుగా అంటే ఇబ్బంది పడుతూ ఉంటారు. కాబట్టి అందరికీ కూడా మీకు ఒక ఐడియా అనేటువంటిది అయితే ఉంటుంది. కాబట్టి మీకు దగ్గర ప్రాంతంలో చాలా ఆన్లైన్కి సంబంధించిన కోర్సులు కూడా వచ్చినాయి. కాబట్టి మీకు నచ్చిన కోర్సులు ఏది నచ్చితే అది, ఎంత మంచి ఫ్యాకల్టీ కావాలన్నా అంత మంచి ఫ్యాకల్టీకి సంబంధించి మీకు నచ్చిన వాళ్ళదైతే తీసుకోవడానికి అవకాశాలు అనేటువంటివి మనకిప్పుడు ఈ ఆధునిక యుగంలో ఉన్నాయి. కాబట్టి వాటన్నిటిని వినియోగించండి. ఖచ్చితంగా మిమ్మల్ని మీరు మోటివేట్ చేసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి. మన చుట్టూ ఉన్నటువంటి పరిస్థితుల ఆధారంగా కష్టాలు అందరికీ ఉంటాయి, మనకు కూడా ఉంటాయి. కానీ ఆ కష్టాలను మనం దాటుకొని వెళ్ళాల్సినటువంటి అవసరం అనేటువంటిది ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి ఆ అంశాల గురించి మాత్రమే మీరు ఆలోచించేటువంటి ప్రయత్నం అయితే చేయండి. మీ ప్రిపరేషన్ ముందుకు కొనసాగించేటువంటి ప్రయత్నం అయితే చేయండి. అప్పుడప్పుడు ఇలాంటి వీడియోలు మీకు ఉపయోగపడతాయి అంటే కనుక రెగ్యులర్గా నేను అందించేటువంటి ప్రయత్నం అయితే చేస్తాను. గతంలో కూడా గత డిఎస్సి నోటిఫికేషన్ కానీ అంతకుముందు దానికి సంబంధించి కానీ నేను ఎప్పుడు కూడా డిఎస్సి నోటిఫికేషన్ ఉండదని అసలే చెప్పాను. ఎందుకంటే నోటిఫికేషన్ అనేటువంటిది వస్తుంది అనేటువంటి అంశం పైన క్లారిటీ ఉన్నప్పుడు, నీకు అదే జాబ్ కావాలి అన్నప్పుడు మిగిలినటువంటి అన్ని అంశాల గురించి మీరు అనవసరమైనటువంటి అంశాల గురించి ఆలోచించాల్సినటువంటి అవసరం లేదు. మనకు అవసరమైనటువంటి అంశం సిలబస్లో ఏమున్నది, మనం ఏం చదవాలి, ఎంతవరకు చదివినాం, ఇప్పుడు రేపే నోటిఫికేషన్ వస్తే సిద్ధంగా ఉన్నామా లేదా, వీటి గురించి మిమ్మల్ని మీరు ప్రశ్నించుకుంటూ దానికి సమాధానాలు ఎత్తుక్కునేటువంటి ప్రయత్నం అయితే చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో అనేటువంటిది మీకు ఉపయోగపడ్డది అనిపిస్తే కనుక మీ యొక్క ఫ్రెండ్స్కి కూడా షేర్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి. బాయ్, టేక్ కేర్, జై హింద్.